హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారు. ఇంతకీ సినిమా పేరేంటంటే ది వన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అది కూడా ఎయిర్పోర్ట్ లో. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఓ పైలట్ వచ్చేసి హీరోయిన్ చాలా అందంగా ఉందని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని నేను తీసుకెళ్తాను నిన్ను, ఎందుకంటే నేను పైలట్ కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అవునా అండి అని చెప్పేసి అంటుంది. అందులో నాకు కూడా ప్రతి ఒక్క దేశానికి వెళ్ళటం అంటే ఇష్టం అండి, కాకపోతే నాతో పాటు ఇంకొకళ్ళు వస్తారని చెప్పి అంటంతో ఆ పైలట్ ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఇంకెవరు నా భర్త అని చెప్పి అంటంతో పాపం ఆ పైలట్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఏంటంటే వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళు వెళ్లే ఫ్లైట్ వచ్చేస్తుంది అనమాట. దాంతో వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయి క్యూలో నుంచి ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి వెనకాల ఒక పెద్ద ఆయన వచ్చేసి నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నానండి, చాలా సంవత్సరాల తర్వాత నేను మా కుటుంబాన్ని చూడటానికి వెళ్తున్నాను, ఇదిగో నా ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి వీళ్ళకి చూపిస్తాడు. వీళ్ళు కూడా ఎంతగానో సంతోషపెడతారు. కట్ చేస్తే మరోవైపు ఎయిర్పోర్ట్ లో పనిచేసే స్టాఫ్ ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఫ్లైట్ ఎన్నింటికి వచ్చింది ఎన్నింటికి వెళ్తుందని చెప్పేసి ప్రాపర్ గా లెక్కలు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. అందులోని ఈ కథ 1981 సంవత్సరంలో జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత జర్నీ చేస్తే అక్కడికి వెళ్తుందని చెప్పేసి వీళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు హీరో హీరోయిన్ వెళ్తున్న ఫ్లైట్ 4 గంటల లేట్ గా వచ్చింది కదా, ఆ పైలట్ చెప్తాడనమాట ఇంతకీ మీరు ఇన్ఫార్మ్ చేశారా అండి అని చెప్పేసి అంటంతో అక్కడ చూస్తేనో పైలట్ ఉండడు. అతను ఆల్రెడీ వెళ్ళిపోయి ఫ్లైట్ లో కూర్చుంటాడనమాట. అందులోనూ ఇప్పుడు హీరో హీరోయిన్ వెళ్లే ఆ ఫ్లైట్ రూట్ లో ఎక్కువగా యుద్ధ విమానాలు వెళ్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ కూడా వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఎయిర్పోర్ట్ లో ఉన్న స్టాఫ్ ఏమంటారంటే మీరు బాగా కొంచెం హైట్ లో వెళ్తున్నారు కాబట్టి కొంచెం కిందకి వెళ్ళండి అని చెప్పేసి అంటంతో ఆ పైలట్ కూడా సరే అని చెప్పేసి ఫ్లైట్ ని కొంచెం కిందగా తీసుకెళ్తాడు. కానీ సడన్ గా ఒక యుద్ధ విమానం పైనుంచి వెళ్తుంది. అది కూడా వీళ్ళు వెళ్తున్న విమానాన్ని టచ్ చేసుకుని వెళ్తుంది. దాని వల్ల విమానం డ్యామేజ్ అయిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వణుకొచ్చేస్తుంది అనమాట. ఇంకా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ స్టాఫ్ కు మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే అంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా ఫ్లైట్ 2 ముక్కలైపోతుంది అనమాట. ఒక ముక్కలో మన కథలో హీరోయిన్ హీరో ఇద్దరు చేతులు పట్టుకుని ఉనికిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఉన్న ముక్క సపరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా సపరేట్ అయిపోతుంది. ఈ ఫ్లైట్ ఏదైతే క్రాష్ అయ్యే ఎపిసోడ్ ఉందో ఈ సినిమాకే హైలైట్ అనమాట. అంత అద్భుతంగా చూపించారు. అందులోని మన కథలో హీరోయిన్ ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అటు ఇటు తగులుతూ ఉంటుంది. చివరికి వెళ్ళి ఒక సీట్ లో సెటిల్ అవుతుంది. ఆ తర్వాత తను సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. అలా పెట్టుకోవటం వల్ల తను చాలా సేఫ్ అయిపోతుంది. అయినా సరే 5000 అడుగుల నుంచి కింద పడిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అందులోనూ మాస్కోలో చదువుకొని హీరోయిన్ తిరిగి వస్తుంది అనమాట. వచ్చి హీరోని చూసి మొత్తానికి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అయితే నా కోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తానని చెప్పంటంతో హీరో కూడా నవ్వుతాడు. సరే అని చెప్పేసి తన కార్ దగ్గర తీసుకెళ్తాడు. వెళ్ళేటప్పుడు హీరోయిన్ అడుగుతుంది అనమాట ఈ కార్ చాలా బాగుంది కొన్నావని చెప్పంటంతో లేదు లేదు మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి హీరో ఏమంటాడంటే సరే మీ ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు మనం ఎప్పుడు కలుసుకుంటాం కదా అక్కడికి వెళ్దాం పద అని చెప్పి అంటుంది. దాంతో ఆ ఊర్లోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అనమాట. అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుకుంటారు. అంతా బానే ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి సిగరెట్ తాగడానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చి చూస్తే హీరోయిన్ ఆ బిల్డింగ్ ఎడ్జ్ మీద నుంచొని ఉంటుంది. తనను చూసి హీరో స్టన్ అయిపోతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఎడ్జ్ నుంచున్నావు అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. నేను మాస్కో వెళ్ళాను కదా, కష్టపడి చదువుకున్నాను కదా, మా అమ్మ నాన్న ఎంతగానో డబ్బులు పెట్టారు, కానీ పేపర్ టఫ్ గా రావటం వల్ల నేను సరిగా రాయలేకపోయాను, ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతానని చెప్పేసి అంటంతో అయితే అవుతావు ఆ మాత్రం దానికి చనిపోతావు అని చెప్పి అంటంతో లేదు లేదు మా అమ్మ నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం చూడు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే మీ అమ్మ నాన్న తట్టుకోలేరు, ఈ ఎగ్జామ్స్ ఏముంది ఇప్పుడు కాబట్టి రేపు రాసుకోవచ్చు అని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి తీసుకెళ్లి తన ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకుంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. చూడమ్మా నువ్వు కష్టపడి చదివావు, ఆ భగవంతుడు కనికరించలేదు, ఇంతటితో వదిలే ప్రశాంతంగా ఇదే ఊర్లో ఒక మంచి కాలేజీలో చదువుకో, మళ్ళీ ప్రయత్నం చేయని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కంటిన్యూస్ గా హీరోని తిడుతూ ఉంటుంది అనమాట. ఏ పని చేయట్లేదు, ఎందుకురా నువ్వు, అసలు మేము డబ్బులు అయిపోతే నేను కారు అయిపోతే నీ జీవితం ఏంటని చెప్పేసి కంటిన్యూస్ గా తిట్టడం వల్ల హీరో కోపం వచ్చేసి ఇక మీదట మీరు వద్దు మీ డబ్బు వద్దు మీ కారు వద్దు అని చెప్పేసి అక్కడ నుంచి కోపంగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోను కాలేజీలో జాయిన్ అవుతుంది అనమాట.
ఆ కాలేజీలోకి హీరో వచ్చేసి డైరెక్ట్ గా హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది మన విషయం చెప్పేసావు మీ ఇంట్లో అని చెప్పి అంటంతో లేదు నేను కోపంగా బయటకు వచ్చేసాను, వాళ్ళ డబ్బులు వద్దు వాళ్ళ కారు వద్దు, నేను కష్టపడి పని చేస్తాను, అందులోనూ చదువుకుంటాను, ఒక బిజినెస్ పెడతాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా బతుకుదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మొహం మాడిపోతుంది. అప్పుడు హీరోతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నేను పెళ్లి చేసుకుంటా అంది నీ డబ్బు చూసి, అందులో నీ కారు చూసి, ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటాను అక్కడ అని చెప్పేసి, కానీ నువ్వేంట్రా అంటే ఇప్పుడు ఏం లేవు అని చెప్పి అంటున్నావు, నీ ఇష్టం రా బాబు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి హీరోయిన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకి ఏమో మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలా కొంచెం దూరం వెళ్ళి హీరోయిన్ నమ్మేవా బుర్రతో కూడా ఇదేనా నన్ను అర్థం చేసుకుందని చెప్పేసి హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో పనికి వెళ్తాడు. వీళ్ళిద్దరికి వెళ్ళి సెపరేట్ ఒక రూమ్ రెంట్కి తీసుకుంటారు. అందులోని హీరో కూడా బాగా కష్టపడి పని చేస్తూ ఉంటాడు, డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ దగ్గరకు వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే బాబు కావాలంటే డబ్బులు కావాలంటే చెప్పేస్తాను నేను, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే డబ్బులు దండి అని చెప్పేసి అంటాడు. సరే పోనీ హనీమూన్ కన్నా వెళ్ళండి నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా అంటే హీరో ఏమంటాడంటే లేదండి నేను బుక్ చేసుకుంటానని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఏం బుక్ చేస్తావు, ఏదో మన చుట్టుపక్కల ఉన్న పనికి మన దేశాలకు వెళ్తావు, నా కూతురిని ఏదో హనీమూన్ తీసుకెళ్ళని చెప్పేసి అంటావు అని చెప్పి అంటంతో హీరోకి బాధ అనిపిస్తుంది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక సినిమాకి వెళ్తారనమాట. అది కూడా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ సినిమా అనమాట. ఆ యాక్సిడెంట్ లో ఫ్లైట్ మొత్తం కూలిపోయి కేవలం ఒకే ఒక అమ్మాయి బతికుంటుంది. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి చిరాకు అనిపించి దయచేసి ఇలాంటి సినిమాలను తీసురా మాకు, అసలు అంత హైట్ నుంచి ఫ్లైట్ కింద పడితే మనుషులు అసలు బ్రతుకుంటారని చెప్పేసి హీరోని క్వశ్చన్ చేస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసి దయచేసి ఇలాంటి సినిమా తీసుకురావద్దని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ కూడా ఆ సినిమాలో లాగా బ్రతికుంటుంది అనమాట. అందులోనూ కాలికి మాత్రం బాగా గాయమై ఉంటుంది. అందులోను కాళ్ళు ఒక పెద్ద రాడ్ దిగబడి ఉంటుంది అనమాట. అయినా సరే దాన్ని పీకేసుకుంటుంది. ఇంకెవరైనా బతుకున్నారని చెప్పేసి తిరిగి చూస్తే ఎవ్వరూ బతికలేరు. అందులోని హీరోయిన్ వెనకాల ఒక లేడీ కూర్చుంటుంది. ఆవిడ కూడా చనిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే కనీసం హీరో అన్న బతుకున్నాడని చెప్పేసి కేకలు వేస్తుంది. కానీ ఎవరు రెస్పాండ్ అవరు. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత హీరోయిన్ నడవలేకపోతుంది అనమాట. అక్కడే స్రో తప్పి కింద పడిపోతుంది. కట్ చేస్తే మరోవైపు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది. దాంతో ఎక్కడన్నా మనుషులు బతికున్నారని చెప్పేసి ఒక హెలికాప్టర్ పంపిస్తారు. అంతేకాకుండా ఇలా ఫ్లైట్ యాక్సిడెంట్ ఏందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి హీరో వాళ్ళ అమ్మకు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఇదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా పైన ఏదో హెలికాప్టర్ సౌండ్ వస్తుందని చెప్పేసి ఒక క్లాత్ పట్టుకుని వచ్చేసి ఆ హెలికాప్టర్ కి చెయ్యి ఊపుతూ ఉంటుంది అనమాట. అందులో ఉన్న ఒక అతను చూస్తాడు, సార్ కింద ఎవరో ఉన్నారండి, ఎవరో క్లాత్ ఊపుతున్నారని చెప్పేసి అంటంతో చూడు హెలికాప్టర్ 5 కిలోమీటర్ల పైనుంచి కింద పడిపోయింది, ఒక్కళ్ళు కూడా బతకరు, ఆ చెయ్యి ఊపిన అమ్మాయి చుట్టుపక్కల ఉండే విలేజెస్ అమ్మాయి ఉంటుంది, ఆనందంలో చెయ్యి ఊపింది అంతే అని చెప్పి అంటంతో వెనకాల అతను కూడా సరే సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మిగిలిన మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఫారెస్ట్ లోకి వచ్చేస్తారు. ఇంచు బై ఇంచు వెతుకుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చాలా మంది చెల్లా చెదురుగా పడిపోయి చనిపోతారు. అందులోనూ మిలిటరీ అధికారి ఏమంటాడంటే మనం ఈ కేసుని ఎంత తొందరగా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే అంత మంచిది కాబట్టి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి అని చెప్పడంతో వాళ్ళు కూడా ఫాస్ట్ గా వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా విమానం మొక్కలైపోయి చెల్లా చెదురు పడిపోయారు కదా, ఒకవేళ అవతల వైపు తన భర్త అంటే మన కథలో హీరో ఉంటాడని చెప్పేసి హీరోయిన్ వెతుక్కుంటూ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక పులి కనిపిస్తుంది. అందులోనూ ఆ పులి ఏంటంటే శవాల్ని పీకు తింటూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా పులి హీరోయిన్ కూడా చూస్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే పరిగెడదామంటే కాలు బాగా దెబ్బ తగిలింది. ఇంకా ముఖ్యంగా కరెక్ట్ గా అదే సమయంలో పైన ఒక హెలికాప్టర్ వెళ్తుంటే ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ ఆ పులి పరిగెడుతూ ఉంటుంది. ఎలాగోలా హీరోయిన్ తప్పించుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో ఖచ్చితంగా బతుకుంటాడని చెప్పేసి ఒక కవర్ లో వాటర్ నింపుకొని తాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మిలిటరీ వాళ్ళు కూడా అడవి మొత్తం జల్లెడ పడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా హీరో కోసం చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా తన కాలికి దెబ్బ తగిలింది కదా, ఆ కాలు కాస్త ఊపిలో పెడుతుంది అనమాట. దాంతో కాలేమో బయటికి రాదు. దాన్ని లాక్కునే ప్రాసెస్ లో అనుకోకుండా తాను మెల్లగా ఊపిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ తాను మునిగిపోతుంది అనుకున్న సమయానికి ఒక చెట్టు కనిపిస్తుంది అనమాట. ఆ చెట్టును పట్టుకొని హీరోయిన్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎలాగోలా వెతుక్కుంటూ మళ్ళీ వెళ్తున్నప్పుడు అనుకోకుండా కాలు జారిపోయి కిందకు డొల్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది హీరోయిన్. ఆపుదామంటేనేమో బాగా స్పీడ్ గా వెళ్తుంటుంది. సరే కాలు పెడదామంటేనేమో కాలుకేమో బాగా దెబ్బ తగిలింది. దాంతో హీరోయిన్ వెళ్లి ఒక చోట ఆగుతుంది. అయినా సరే హీరో కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఫారెస్ట్ లో దొరికిన ప్రతి ఒక్క విమాన భాగాలు మొత్తం తీసుకెళ్లి ఒక షెడ్ లో పెడతారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఇద్దరు అధికారులను పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు తెలిసేది ఏంటంటే ఆ ఎదురుగా నుంచున్న ఇద్దరు అధికారులు ఏంటంటే యుద్ధ విమానాల్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా వీళ్ళకి మేఘాల్లో కనిపించలేదు. అందులో ఒక అతను తప్పించాడు. కాకపోతే ఇంకొక అతను ఎదురుగా
ఎదురుగా వస్తున్న విమానాన్ని తప్పించలేకపోయాడు. అది కాస్త విమానానికి డాష్ అయిందని చెప్పేసి అంటంతో ఆయన కూడా స్టన్ అయిపోతాడు. సో వీళ్ళకి అర్థమైపోతుంది యుద్ధ విమానమే ఆ విమానాన్ని గుద్దేసిందని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు సడన్ గా తనకి చిరుతపులు కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి పారిపోతూ ఉంటుంది. బేసికల్ గా ప్రాణ భయం అనేది మన మనసులో ఉంటే మన కాలికి దెబ్బ తగిలినా సరే అది పెద్ద లెక్కలా కనిపించదు. దాంతో హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఆ పులి వెంటబడుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో హీరోయిన్ అక్కడున్న గొంతులో పడిపోతుంది. దాంతో ఆ పులి ఆ గొంతు దగ్గరకు వచ్చి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి దారిలో ఒక సూట్ కేసు కనిపిస్తుంది. ఆ సూట్ కేసు ఎవరితో కాదు, విమానం ఎక్కేటప్పుడు ఒక అతను వెనకాల చెప్పాడు కదా, ఈ దేశంలో నేను చాలా రోజులు పనిచేశానండి, చాలా సంవత్సరాల తర్వాత నా కుటుంబాన్ని చూడటానికి వెళ్తున్నానని చెప్పేసి అతని సూట్ కేసు అనమాట. అందులో సిగరెట్ ఉంటుంది, ఆ తర్వాత లైటర్ ఉంటుంది, చాలా బట్టలు ఉంటాయి అనమాట, కొంచెం ఫుడ్ కూడా ఉంటుంది. ఆ ఫుడ్ తినేసి హీరోయిన్ సిగరెట్ కాలుస్తూ అందులో ఉన్న బొమ్మను బయటికి తీసి చూస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆయన తన పిల్లల కోసం కొనుక్కున్న బొమ్మలు అనమాట. ఆయన ఇక్కడే చనిపోయేసరికి తన పిల్లలు ఎంత ఇబ్బంది పడతారని చెప్పేసి బాధపడుతుంది. కట్ చేస్తే మరోవైపు గవర్నమెంట్ అధికారులు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అసలు ఎవరు తప్పు ఇదంతా జరిగిందంటే అసలు ఫ్లైట్ 4 గంటలు లేట్ వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లేదు. అందులోనూ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏంటంటే కొంచెం కిందగా వెళ్ళమన్నారు ఫ్లైట్ ని. ఇంకా ముఖ్యంగా యుద్ధ విమానాలు వాళ్ళు కూడా ముందుగా వస్తున్న విమానాన్ని చూసుకోలేదని చెప్పేసి అందరిది తప్పు అని చెప్పి అంటంతో గవర్నమెంట్ అధికారికి తలనొప్పి వచ్చేస్తుంది. సో అందరి వల్ల జరిగిన యాక్సిడెంట్ అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లి చూస్తే ఒక పెద్ద నది కనిపిస్తుంది. అది కూడా చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అయినా సరే హీరోయిన్ ఎలాగో నడుచుకుంటూ వెళ్లి అవతల వైపుకి వెళ్లి అక్కడే ఉన్న విమానం ముఖం చూస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. కానీ అక్కడ మాత్రం ఫ్లేర్ గన్ కనిపిస్తుంది. కనిపించిన వెంటనే గాల్లోకి షూట్ చేస్తుంది. కానీ ఆ గాల్లో షూట్ చేసిన బుల్లెట్ మాత్రం ఎవరు చూడరు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అమ్మ, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి వచ్చి మిలిటరీ చీఫ్ ని మీట్ అవుతారనమాట. మీట్ అయిన తర్వాత ఎలా ఉన్నారు సార్ మా పిల్లలు అని చెప్పి అంటంతో అందరూ చనిపోయారని చెప్పేసి అంటారు. దాంతో ఇద్దరు బాధపడతారనమాట. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే మరి మా బాబుని కనిపెట్టారని చెప్పంటే కనిపెట్టామమ్మా అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే మరి నా కూతుర్ని కనిపెట్టారని చెప్పి అంటంతో లేదు తను కనిపించలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చేస్తుంది. సార్ కనిపించలేదంటే ఖచ్చితంగా తను తప్పించుకోవడానికి ఎటు వెళ్ళి ఉంటుంది, అంటే తను బతికే ఉంది సార్, కావాలంటే వెతకండి సార్ అని చెప్పేసి అంటంతో మిలిటరీ చీఫ్ కూడా తప్పకుండా అమ్మా అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి పంపించేసి ఇంకొక ఆఫీసర్ని పిలిచి అడుగుతాడు మీకేమన్నా సస్పిషియస్ గా ఒక అమ్మాయి కనిపించిందని చెప్పి అంటంతో లేదండి ఆ చుట్టుపక్కల ఉండే విలేజ్ అమ్మాయి తప్ప ఎవరు కనిపించలేదని చెప్పేసి అంటంతో ఈ మిలిటరీ చీఫ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీకన్నా పిచ్చి పట్టిందారా, ఆ చుట్టుపక్కల అమ్మాయిలు ఉంటావేంట్రా, దగ్గరగా 100 కిలోమీటర్ల దూరం మేర అక్కడ ఎటువంటి గ్రామం లేదు, అలాంటి ప్లేస్ లో ఆడపిల్లలు ఎందుకు తిరుగుతారు, ఖచ్చితంగా విమానంలో ప్రయాణం చేసిన అమ్మాయి, అందులోను ఇప్పుడు వచ్చి వెళ్ళింది కూడా వాళ్ళ పేరెంట్సే, కాబట్టి ఆ అమ్మాయిని మళ్ళీ వెతకండి అని చెప్పేసి మిలిటరీ చీఫ్ ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే హీరో కోసం అలా వెతుక్కుంటూ వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్లే ప్రాసెస్ లో తనకు బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ ఎవరిదో కాదు హీరోదన్నమాట. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో వేసుకున్న డ్రాయింగ్స్ అన్ని ఉంటాయి. తాను హీరోయిన్ ఎప్పుడెప్పుడు కలిసి ఎక్కడికి వెళ్లారు, ఎలాంటి స్పాట్స్ కి వెళ్లారు, ఎంత బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్క డ్రాయింగ్ హీరో వేసుకుంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ వర్షం పడుతుంది. దాంతో హీరోయిన్ డ్రెస్ మొత్తం చేంజ్ చేసుకుని వేరే బట్టలు వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే తన కాలు బాగా డ్యామేజ్ అయింది కదా, అందుకని అలా నడుచుకుంటూ ముందుకెళ్లి చూస్తే హీరో కనిపిస్తాడు. కాకపోతే హీరో చనిపోయి ఉంటాడు. అయినా సరే హీరో బతికున్నాడని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి హక్ చేసుకొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది, నీ కోసం వెతికి కాలు నొప్పులు పడుతున్నాయని చెప్పేసి హీరో మీద అలాగే పడుకుంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ మిలిటరీ ఆఫీసర్లందరూ కలిసి హీరోయిన్ కోసం వెతుక్కుంటూ హెలికాప్టర్ లో పైన తిరుగుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా మెలకు వస్తుంది. హెలికాప్టర్ వచ్చిందిలే వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ లెగమంటుంది. కానీ హీరో చనిపోయిన సంగతి అప్పుడే హీరోయిన్ కి అర్థం అవుతుంది. అందులో తన తలకి బాగా గాయమైందనమాట. అది చూసి హీరోయిన్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు హెలికాప్టర్ లో వాళ్ళు కూడా ఫస్ట్ హీరోయిన్ ఎక్కడ కనిపించిందో అక్కడ వాళ్ళ హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం మొదలు పెడతారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లేర్ గన్ ని కాల్చి అక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకేముంది, ఆ సౌండ్ విని అక్కడికి మిలిటరీ వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ని కాపాడి అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు చనిపోయిన హీరో కింద నుంచి హీరోయిన్ కి సేఫ్ గా వెళ్ళని చెప్పేసి చెయ్యూపుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా అంత ఎత్తు నుంచి కింద ఫ్లైట్ పడితే కేవలం తన ఒక్కదాన్నే బతుకున్నానని చెప్పేసి పక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటే అర్థమవుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. అందులోనూ ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఉన్న ఆవిడే నిజంగా బతికి బయటపడిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాల్ని ఈ వీడియో ఎండ్ కార్డ్ లో పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి.
చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా వాటిని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.